రైతులకు ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందంటే ఇక్కడ కౌలు రైతులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ కౌలు రైతులు పత్తి అమ్ముకోవాలంటే ఇబ్బందికరంగా మారింది. వ్యాపారుల చేతికి రైతు పాస్బుక్లేమో వ్యాపారుల చేతుల్లో పోతున్నాయి. కౌలు పట్టిన రైతులేమో ఇప్పుడు పత్తి అమ్ముకునే పరిస్థితి లేకుండా ఉంది. అసలు ఎక్కడెక్కడి భూములో మాకే తెలియదు. అలాంటి భూములలో కూడా వాళ్ళు పత్తి పెట్టలేదు. పత్తి పెట్టని కాడ కూడా వాళ్ళ పేర్ల మీద కూడా పత్తి పోతూనే ఉంది. సరే వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళు ఏమన్నా కానీ ప్రస్తుతానికి రైతులు అమ్ముకునే పరిస్థితి లేకుండా కౌలుదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్లకు పాస్బుక్లు దొరకని పరిస్థితి కనుక ఈ ఊళ్ళో మాత్రం అవుతుంది. ఆ పాస్బుక్లన్నీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఎట్లా రాస్తుర్రు, ఇట్లా జరుగుతుంది. తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా, తప్పులు మాత్రం జరుగుతున్నాయి. ఈ తెలుసుకొని ఎంఆర్ఓ కూడా ఒక కంప్లైంట్ కూడా ఇద్దామని కూడా మేము ఆలోచన చేసుకున్నాం. అంతలా ఈ టైం వచ్చి మీరు కూడా వచ్చారు కాబట్టి ఈ విషయం రైతులందరి ముందు మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే కౌలుకి ఇచ్చిన భూమి రైతులు ఉన్నారో వాళ్ళు కౌలుదారులకు బుక్ ఇవ్వకుండా దళారులకు పాస్బుక్లు ఇచ్చి కొంత ఆశించి పాస్బుక్లు ఇస్తున్నారు. దాని ద్వారా ఏం చేస్తున్నారు అంటే ఈ భూమి పెట్టిన కౌలు రైతులు నష్టపోతున్నారు. సీసీఐకి అమ్ముకోవాలంటే వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలో అర్థమవుతలేదు. కాకపోతే ఇప్పుడు ఎక్కడైతే పంట వేయని భూములకు కూడా పర్మిషన్ ఇస్తారు. ఏది ఇట్లా పత్తి వేసారు అమ్ముకోవచ్చు అని పర్మిషన్ ఇస్తారు. ఇదంతా దళారి ఏఈఓ భూమి యజమాని ముగ్గురు కలిసి చేసిన ఒక ఒప్పంద పత్రం ఇది. దాన్ని అరికట్టాలని కోరుకుంటున్నాను. అని నా పేరు కే క్రాంతి కుమార్. నేను గుండాల వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్నాను. నూనెగూడెంలో ఏం జరుగుతుందంటే ఓనర్స్ వాళ్ళకి కౌలు చేసిన రైతులకు పత్తి అమ్ముకోకుండా పాస్బుక్లు కానీ ఓటీపీలు కానీ చెప్పకుండా వాళ్ళు దళారులతో కుమ్మక్కయి వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వడము, వాళ్ళకి ఓటీపీ చెప్పడం వల్ల జెన్యున్గా కౌలు చేసిన రైతులు పత్తి అమ్ముకోలేకపోతున్నారు. ఈ విషయం నాకు నిన్ననే నా దృష్టికి వచ్చింది. సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ అయ్యేలా ప్రయత్నిస్తాం. వివరాలు అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అవి నోట్ చేసుకుంటున్నాము. మీరు అన్నారు కాబట్టి ఇంకా రైతుల నుంచి కూడా తీసుకొని ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే ఎడిట్ చేస్తాం.